వైసీపీ ప్రజా ప్రతినిధుల సదస్సు ముగిసింది. ఈ సమావేశానికి టికెట్ రాని ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. ఎమ్మెల్యేలు గుమ్మనూరు జయరాం, ఆదిమూలం సురేష్, ఎంఎస్ బాబు, నవాజ్ బాషా, తిప్పేస్వామి, మేడ మల్లికార్జున్ రెడ్డి, సిద్ధారెడ్డి సమావేశానికి డుమ్మా కొట్టారు. మరోవైపు అనారోగ్య కారణాలతో పలమనేరు ఎమ్మెల్యే వెంకటగౌడ్ హాజరు కాలేదు. తిరుపతిలో రాయలసీమ వైసీపీ ప్రజా ప్రతినిధుల సదస్సు ముగిసింది. ఈ సమావేశానికి టికెట్ రాని ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. ఎమ్మెల్యేలు గుమ్మనూరు జయరాం, ఆదిమూలం, ఎంఎస్ బాబు, నవాజ్ బాషా, తిప్పేస్వామి, మేడ మల్లికార్జున్ రెడ్డి, సిద్ధారెడ్డి సమావేశానికి డుమ్మా కొట్టారు. మరోవైపు అనారోగ్య కారణాలతో పలమనేరు ఎమ్మెల్యే వెంకటగౌడ హాజరు కాలేదు. అయితే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి. రైట్ యామిని, మొత్తం మీద రాయలసీమకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధుల సమావేశం ఇవాళ తిరుపతిలో జరిగింది. అయితే ఈ కార్యక్రమాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు గైర్హాజరైనటువంటి పరిస్థితి. ఇది ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వచ్చే నెలలో అనంతపురంలో జరిగేటటువంటి సిద్ధం అనేటువంటి వైసీపీ కార్యక్రమానికి సన్నాహక సమావేశంగా, అంతేకాకుండా ప్రస్తుతం రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా పార్టీని నియోజకవర్గాల వారీగా అభివృద్ధి చేయాలి, తద్వారా అభ్యర్థుల గెలుపుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద ఈ సమావేశం నిర్వహించారు. అది తిరుపతిలో జరిగింది. ఈ సమావేశానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిర్వహించినటువంటి పరిస్థితి. ఆయన అధ్యక్షతన జరిగినటువంటి కార్యక్రమానికి చాలామంది రాయలసీమకు చెందినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు గైర్హాజరైనటువంటి పరిస్థితి. అయితే ఈ సమావేశానికి జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, అంటే కడప జిల్లా, ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాకు చెందినటువంటి జమ్మలమడుగు నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, అలాగే ఎమ్మిగనీరు ఎమ్మెల్యే ఎర్రకోట కేశవరెడ్డి, ఆధోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డితో పాటు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కావచ్చు, అంతేకాకుండా గుమ్మనూరు జయరాం ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. అంతేకాకుండా కొన్ని అనారోగ్య కారణాలతోటి రాలేదని చెప్పేసి పలమనేరు ఎమ్మెల్యే వెంకటగౌడ చెబుతున్నప్పటికీ కూడా ఆయన కూడా అలిగి ఈ కార్యక్రమానికి రాలేదు అనేటటువంటి వాదన అయితే వ్యక్తమవుతుంది. మరోపక్క చిత్తూరు జిల్లాకు చెందినటువంటి సత్యవేడి ఎమ్మెల్యే ఆదిమూలం, అలాగే ఎంఎస్ బాబు, నవాజ్ బాషా, తిప్పేస్వామి, మేడ మల్లికార్జున్ రెడ్డి, సిద్ధారెడ్డి వీళ్ళంతా కూడా డుమ్మా కొట్టినటువంటి పరిస్థితి. సో వాస్తవంగా చూస్తే ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి లో కూడా ఒక ఇంత స్తబ్దత అయితే ఏర్పడినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ముఖ్యంగా ఎమ్మెల్యేలకు సంబంధించి స్థానాల మార్పు విషయంలో కావచ్చు, అంతేకాకుండా ఆ సీట్లకు సంబంధించినటువంటి కేటాయింపుల విషయంలో జరుగుతున్నటువంటి ఇబ్బందుల కారణంగా చాలామంది పార్టీకి దూరం అవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. అయితే ఒక రాయలసీమలోనే ఇంతమంది ఎమ్మెల్యేలు, దాదాపు 2-3 మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడాన్ని బట్టి చూస్తుంటే రాయలసీమలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అంతేకాకుండా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొన్నటి వరకు
వరకు రాయలసీమనే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను శాసించినటువంటి వ్యక్తి కూడా ఈరోజు ఎమ్మెల్యేల చేత తిట్లు తినాల్సినటువంటి పరిస్థితి. రోజు రోజుకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చరిష్మా తగ్గిపోతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే నిన్న సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. ఆయన వల్లే పార్టీ నష్టాలను మూటగట్టుకుంటోంది. సో అలాంటి వ్యక్తి పార్టీలో చాలామందిని తొక్కేశారని చెప్పేసి ఆయన బహిర్గతం చేసినటువంటి పరిస్థితి. అంటే వాస్తవంగా కోనేటి ఆదిమూలం అనే వ్యక్తి దాదాపు 10 రోజుల క్రితం ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి దగ్గరికి వెళ్ళి కాళ్ళు మొక్కినటువంటి సిచ్యువేషన్. మరి ఆయన ఇప్పుడు ఇలాంటి ఈ విధంగా ఆయన ఏదైతే ఆరోపణలు చేయడం ఏదైతే ఉందో ఇది సంచలనం రేకెత్తిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. అంతేకాకుండా జమ్మలమడుగు ఎమ్మెల్యే కావచ్చు, అంతేకాకుండా కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లాలకు సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు, చివరికి మంత్రులు కూడా, అంటే 2 మంత్రులు, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కావచ్చు, అంతేకాకుండా గుమ్మనూరు జయరాం, వీళ్ళిద్దరు కూడా ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టినటువంటి సిచ్యువేషన్. సో దీన్ని బట్టి చూస్తుంటే రాయలసీమలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాపకం రోజు రోజుకి తగ్గిపోతుంది, ఆయన ప్రభావం తగ్గిపోతుంది అనేటటువంటి వాదన అయితే వ్యక్తమవుతోంది. సో ఆ వాదనకు బలం చేకూర్చే విధంగా ఈరోజు జరిగినటువంటి కార్యక్రమానికి ఎమ్మెల్యేలంతా కూడా డుమా కొట్టినటువంటి సిచ్యువేషన్. సో మొత్తానికి రాయలసీమలో అన్ని స్థానాలు, అంటే దాదాపు రాయలసీమలో ఉన్నటువంటి 52 స్థానాలు ఉన్నాయి. 52 స్థానాలని మేమే కైవసం చేసుకుంటామని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంతమంది ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడం అనేది ఒక రకంగా చెప్పాలంటే వెన్నులో వణుకు పుట్టిస్తున్నటువంటి అంశంగా ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఏదైనప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభావం రోజు రోజుకి తగ్గిపోతుంది. ఎమ్మెల్యేలు దూరం అవుతూ ఉన్నారు. ముఖ్యంగా పార్టీలో ఉన్నటువంటి లుకలుకలు, అంతర్గత విభేదాలతోటి పార్టీ ఒకంత నష్టాన్ని మూటగట్టుకుంటుంటే, మరోపక్క పార్టీలో పెద్ద దిక్కుగా పార్టీ రాయలసీమ రాజకీయాలను శాసించినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఆయన మీద విరుచుకుపడుతూ ఉండడం, చివరికి సొంత పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ఆయన కాన్వాయ్ని అడ్డుకుంటూ ఉండడాన్ని బట్టి చూస్తుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఆ రాయలసీమలో చరిష్మా తగ్గిపోతుంది. సో ఆయన టార్గెట్గా పార్టీకి, సొంత పార్టీకి సంబంధించినటువంటి నాయకులే పావులు కదుపుతున్నారు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.